నమస్తే. వెల్కమ్ టు వైఎస్ టీవీ తెలుగు. ఈరోజు నా యొక్క వాయిస్‌లో కొంత మార్పనేది కనబడుతుంది. ఈ యొక్క వాతావరణ మార్పు వల్ల నా యొక్క వాయిస్‌లో కొంత మార్పనేది రావడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఒక ప్రధానమైనటువంటి వార్తను వీడియో రూపంలో మీకు అందించాలని జెప్పేసి ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. అయితే ఈ వీడియోలో ముఖ్యంగా మనం తెలుసుకోబోతున్నటువంటి అంశం ఏంటి అనంటే సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరి సుప్రీంకోర్టు ఈ యొక్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది అనే దానికి సంబంధించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రోత్సాహకరంగా కూడా ఉంటుందన్నట్టు. కాబట్టి ఈ యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక వీడియోలోకి వెళ్దాం. దీనికంటే ముందు వీడియోలోకి వెళ్ళే ముందు మనం కొంత ప్రధానమైనటువంటి అంశానికి సంబంధించి సమాచారం తెలుసుకోవాలి. అదేంటంటే మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది. సమాచార హక్కు చట్టం 2005 ఈ యొక్క చట్టం అనేది 2005లో రావటం జరిగింది కాబట్టి సమాచార హక్కు చట్టం 2005 అని చెప్పేసి చెప్పడం జరిగింది నేను. అయితే రాష్ట్రంలో ఈ యొక్క సమాచార హక్కు చట్టానికి సంబంధించి 2005లో ఈ చట్టం రావడం జరిగింది కదా! దీని మీద మీ అందరికి కూడా కొంతవరకు అవగాహన ఉంటుంది. ఎందుకనంటే గతంలో కూడా ప్రముఖ దినపత్రిక అయినటువంటి ఈనాడు పత్రిక కూడా దీని మీద సిబ్బందిని కూడా నియామకం చేపట్టి ఈ యొక్క సమాచార హక్కు చట్టం మీద ప్రజల లోపల అవేర్‌నెస్ తీసుకురావడానికి వివిధ అవేర్‌నెస్ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. సో, ఈ నేపథ్యంలోనే నేను ఆ విధంగా చెప్పడం జరిగింది. కొంతవరకు ఈ యొక్క సమాచార హక్కు చట్టం మీద అవగాహన ఉంటుంది అని చెప్పేసి నేను చెప్పడం జరిగిందన్నట్టు. అయితే రాష్ట్రంలో ఒకసారి ఈ యొక్క సమాచార హక్కు చట్టం అనేది అమలు తీరు ఎట్లా ఉంది అనేది ఒకసారి మనం చర్చించుకుంటే సమాచార హక్కు చట్టం 2005లో వచ్చింది. ఈ చట్టం ప్రకారం పౌరుడు ఎవరైనా కూడా వారికి కావాల్సినటువంటి సమాచారాన్ని ప్రభుత్వ కార్యాలయాల నుంచి సమాచారం తీసుకోవడానికి హక్కు ఉంటుంది. అందులో ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి నియమ నిబంధనలకు లోబడి ఈ యొక్క సమాచారం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే దానికి కొంత నిర్ణీత గడువు అనేది దరఖాస్తు చేసుకున్న తర్వాత కొంత నిర్ణీత గడువు అంటే 30 రోజుల గడువు ఉంటుంది. ఆ గడువులో సమాచారం ఇవ్వకపోతే పై స్థాయి అధికారికి అప్పీల్ చేసుకోవడం, వాళ్ళు కూడా సమాచారం ఇవ్వనట్లయితే పై స్థాయిలో సమాచార కమిషన్‌కు అప్పీల్ చేసుకోవడం, ఫిర్యాదు చేసుకోవడం అనేది జరుగుతుంది. అట్లా చేసుకున్న సందర్భంలో దీనికంటూ సమాచార కమిషన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ కమిషన్‌లో కమిషనర్లు ఉంటారు. కమిషనర్లు ఇట్లా వచ్చినటువంటి సమాచారం ఇవ్వనటువంటి సందర్భంలో దరఖాస్తుదారులు అట్లా కమిషన్‌ని అప్రోచ్ అయినప్పుడు ఈ కమిషనర్లు విచారణ చేపట్టి దరఖాస్తుదారుడు అడిగినటువంటి సమాచారం అనేది సంబంధిత అధికారుల నుంచి ఇప్పించడం జరుగుతుంది. నిబంధనల మేరకు సమాచారం ఇవ్వనటువంటి అధికారుల మీద చర్యలు తీసుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది. అది ఆ యొక్క కమిషనర్లకు కూడా ఆ యొక్క అధికారం అనేది ఉంటుంది. ఇది సమాచార హక్కు చట్టం యొక్క సమాచారం తీసుకోవాలి అనంటే ఒక పౌరుడు వెళ్ళాల్సినటువంటి ఒక మార్గం. దరఖాస్తు చేసుకోవడము, ఇవ్వనటువంటి సమాచారము అప్పీల్ చేసుకోవడము, ఇవ్వనటువంటి సందర్భంలో అప్పీల్ చేసుకోవడం, వాళ్ళు కూడా సమాచారం ఇవ్వకపోతే రెస్పాన్స్ కాకపోతే కమిషన్‌కు వెళ్ళడం ఇట్లా ఉంటుంది. అయితే మరి ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉంది అంటే సమాచార హక్కు చట్టం అనేది చట్టం 2005లో వచ్చింది కదా! ఇప్పటి వరకు కూడా దాదాపుగా ఎన్ని సంవత్సరాలైనా కూడా మరి ఈ చట్టం ఎట్లా అమలవుతుంది అనేది ఒకసారి చర్చించుకుంటే ఇప్పటికీ కూడా ఎవరైనా ఒక పౌరుడు సమాచారం కావాలని దరఖాస్తు చేసినట్లయితే 30 రోజులలో ఈ చట్టంలో ఉన్నటువంటి నిబంధనల మేరకు 30 రోజులలో సమాచారం రానటువంటి పరిస్థితి ఇప్పటికీ కూడా ఉంది. ఈవెన్ ఒకవేళ అప్పీల్ చేసినా కూడా ఆ యొక్క సమాచారం ఇవ్వాల్సిన అధికారి మీద నిర్ణీత గడువులో సమాచారం ఇవ్వకపోతే ఆ అధికారి పై స్థాయి అధికారికి అప్పీల్ చేసుకున్నా కూడా ఆ పైన ఉన్నటువంటి అధికారి కూడా సమాచారం ఇవ్వనటువంటి పరిస్థితి కూడా ఇప్పుడుంది. సో, దానికి నిదర్శనం కూడా మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణ ఏంటి అనంటే ఇప్పటి వరకు కూడా సమాచారం ఇవ్వకపోవటం వల్ల సమాచార కమిషన్‌కు దరఖాస్తుదారులు ఫిర్యాదు చేయడము, రెండవ అప్పీల్ చేసినటువంటి సందర్భాలు దాదాపుగా అక్కడ పేరుకుపోయినటువంటి
అప్పీల్ అనేటివి దాదాపుగా సుమారుగా 1000 లక్షకు పైగా ఉన్నట్టు మనం పేపర్‌లో, టీవీలలో గూడా చూసాం. దానికి ఇదే నిదర్శనం. సమాచారం ఇస్తే అక్కడనే అయిపోతుంది 30 రోజులలోనే. ఆహ్, దరఖాస్తుదారుడు, పౌరుడు సమాచారం ఏదైతే అడిగారో, ఆ సమాచారం ఇచ్చినట్లయితే ఆ యొక్క పౌరుడు కమిషన్ వరకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అనేది ఉండదు. మరి కమిషన్ వరకు వస్తున్నారు అనంటే 30 రోజులలో సమాచారం ఇవ్వనట్టే గదా! అవునా కదా? కాబట్టి సమాచార హక్కు చట్టం అనేది అమలు తీరు ఏ విధంగా ఉంది అంటే, ఒక పౌరుడు సమాచారం కోసం దరఖాస్తు చేసినట్లయితే ఏదైనా ఒక కార్యాలయంలో సమాచారం కావాలని దరఖాస్తు చేస్తే 30 రోజులలో సమాచారం అనేది ఇవ్వటం లేదు. అది కూడా ఎట్లా ఉంది అనంటే 30 రోజులైనా కాదు, దాదాపుగా సంవత్సరం తర్వాత కూడా సమ సంవత్సరం తర్వాత కూడా సమాచారం ఇవ్వనటువంటి పరిస్థితి కూడా ప్రెజెంట్‌గా ఉంది. దానికి నిదర్శనం కూడా నేను చెప్తాను. ఒకటి ఉదాహరణ, ఒక పౌరుడు నా దగ్గర కూడా ఉదాహరణ కూడా ఉంది ఒకటి. దానికి సంబంధించి ఒక పౌరుడు ఒక మండల తహసీల్దార్ కార్యాలయంలో సో అండ్ సో ఒక అప్లికేషన్ దరఖాస్తు చేశాడు. నాకు పలానా వివరాలు కావాలి అని చెప్పి. దరఖాస్తు చేసిన తర్వాత 30 రోజులలో సమాచారం ఇవ్వాలి కదా! సమాచారం ఇవ్వకపోగా, కనీస రెస్పాన్స్ కూడా ఇవ్వకపోగా, ఒక సంవత్సరం తర్వాత ఇగో మీరు అడిగినటువంటి సమాచారము ఇట్లా ఉంది, దానికి సంబంధించి మీరు రుసుము చెల్లించి తీసుకోండి అని చెప్పి ఆ సంబంధిత అధికారి ఒక సంవత్సరం, దాదాపుగా సంవత్సర కాలం అనుకోండి. ఈ చట్టం ప్రకారం అయితే 30 రోజులలో సమాచారం ఇవ్వాలి. కానీ దాదాపుగా సంవత్సర కాలం అవుతున్న అయిన తర్వాత సంబంధిత అధికారి నుంచి పలానా రోజున మీరు సమాచారం కోసం దరఖాస్తు చేశారు, మీరు అడిగిన సమాచారం ఇవ్వటానికి ఆఫీస్ యొక్క కార్యాలయ సమయ వేళల్లో వచ్చి సమాచారం తీసుకోగలరు, అందుకు రుసుము చెల్లించి తీసుకోగలరు అని చెప్పేసి ఒక సమాధానం ఇచ్చారు. మరి ఈ చట్టంలో ఒక నిబంధన ఉంటుంది. ఎవరైతే ఒక పౌరుడు దరఖాస్తు చేసినప్పుడు 30 రోజులలో సమాచారం ఇవ్వనట్లయితే, ఆ తర్వాత సమాచారం ఇచ్చినట్లయితే చట్టంలో నిబంధన ఏముంది అనంటే, ఇచ్చేటువంటి సమాచారం, పౌరుడు కోరినటువంటి సమాచారము ఉచితంగా అందజేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే 30 రోజులలో ఇవ్వలేదు కాబట్టి. మరి ఇక్కడ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఉదాహరణలో ఒక పౌరుడు దరఖాస్తు చేసి దాదాపుగా సంవత్సర కాలం అయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మీరు సమాచార రుసుము చెల్లించి సమాచారం తీసుకోండి అని చెప్పడం అనేది ఈ చట్టం ఎంతవరకు అమలవుతుంది, అమలు తీరు ఎట్లా ఉంది అని చెప్పేసి ఒక నిదర్శనంగా, దానికి ఒక ఉదాహరణగా కూడా మనం చెప్పుకోవచ్చు. చట్టంలో నిబంధన 30 రోజులలో సమాచారం ఇవ్వాలి. దరఖాస్తు చేసినప్పుడు 30 రోజులలో ఇవ్వనట్లయితే, ఒకవేళ తదుపరి ఇచ్చినట్లయితే 30 రోజుల తర్వాత ఇచ్చినట్లయితే ఆ యొక్క సమాచారం ఉచితంగానే, ఫ్రీగానే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి సందర్భంలో ఎట్లా ఉంది, సమాచారం కోసం దరఖాస్తు చేస్తే 30 రోజులు కాదు, దాదాపుగా సంవత్సర కాలం అయిన తర్వాత ఆ యొక్క సంబంధిత అధికారి నుంచి మీరు అడిగినటువంటి సమాచారం ఇలా ఉంది, కార్యాలయం యొక్క పని వేళల్లో వచ్చి అందుకు అయినటువంటి రుసుము చెల్లించి సమాచారం పొందగలరు అని చెప్పేసి రిప్లై ఇచ్చారు. మరి 30 రోజులలో ఇవ్వలేదు కాబట్టి ఉచితంగా ఇవ్వాలి కదా! మరి దీని అర్థం ఏంటి? సమాచారం ఇవ్వకూడదనా? లేకపోతే నిబంధనలు అధికారే ఉల్లంఘించినట్ట? మీరే అర్థం చేసుకోండి. అంటే ఒక విధంగా సమాచార హక్కు చట్టాన్ని ఏ విధంగా నీరుగార్చుతున్నారు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. మనం ప్రభుత్వాన్ని విమర్శించడం అని కాదు, అధికారులను కరెక్ట్గా లేరు అని చెప్పేసి కూడా నేను అట్లా అనటం లేదు. ఒక ఉదాహరణతో మీకు చెప్తున్నాను. వాస్తవమైనటువంటి పరిస్థితి. ఒక దరఖాస్తు చేస్తే 30 రోజులలో ఇవ్వకపోతే ఉచితంగా ఇవ్వాలి. 30 రోజులు కాదు, సంవత్సర కాలం అయిన తర్వాత ఆ సంబంధిత అధికారి నుంచి ఒక రిప్లై ఏమొచ్చింది, ఇంత అమౌంట్ అనేది మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది, పేమెంట్ చేసి తీసుకోండి అని చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్? సో ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే, చట్టం యొక్క అమలు తీరు ఎట్లా ఉంది ఏంటి అనే దానికి సంబంధించి ఒక ఉదాహరణ మాత్రమే నేను చెప్పాను. ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఇంకా. మరి అయితే ఇప్పుడు ప్రధానమైనటువంటి వార్తలో కూడా చట్టం యొక్క అమలు తీరు ఏ విధంగా ఉంది అనే చెప్పేదానికోసమనే నేను ఈ ఉదాహరణ అనేది నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రధానమైనటువంటి వార్తల్లోకి వెళ్దాం. అయితే మరి ఇట్లా దీని మీద కమిషన్కి వెళ్ళినప్పుడు అక్కడ విచారించాలి అని చెప్పేసి అంటే కమిషన్లో కమిషనర్లు ఉండాలి కదా!
కమిషనర్లు లేరు. లేకపోవడం వల్ల గూడా ఇప్పటి వరకు కమిషన్‌లో ఇట్లా సమాచారం 30 రోజులలో ఇవ్వకపోవటం వల్ల పౌరులు సమాచార కమిషన్ వరకు వెళ్ళినటువంటి అప్పీల్లు ఎన్నున్నాయంటే దాదాపుగా 1,00,000 వరకు గూడా ఉన్నట్టు సమాచారం. అంటే వేల సంఖ్యలో గూడా ఈ యొక్క అప్పీలు కమిషన్‌లో పెండింగ్‌లో ఉంది. సమాచార కమిషనర్‌లను నియమించకపోవటం వల్ల ప్రభుత్వం అనేది ఈ యొక్క సమాచార కమిషన్ అనేది ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఆ యొక్క కమిషన్‌లో సమాచార హక్కు చట్టం ఇంప్లిమెంటేషన్‌కి సంబంధించి సరిగ్గా జరగాలి అనంటే కమిషనర్లు ఉంటే పౌరులకు సమాచారం ఇప్పించడం జరుగుతుంది. చట్టం గూడా అమలు సరైన విధానంలో అమలు చేయడానికి అవకాశం ఉంటుంది అని జెప్పేసి ఈ యొక్క కమిషనర్ల నియామకం గూడా జరుగుతుంది. మరి దాదాపుగా 2 ఏళ్ల నుంచి గూడా ఈ యొక్క సమాచార కమిషనర్లు లేకపోవటం వల్ల సమాచార హక్కు చట్టం అనేది అమలు తీరు అనేది సరిగ్గా లేదు అని చెప్పేసి బల్లగుద్ది నేను చెప్తున్నాను. దీనికి ఉదాహరణ కూడా నేను క్లియర్‌గా చెప్తాను. అయితే గత సంవత్సరం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఈ యొక్క ప్రభుత్వంలో ఉండింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ప్రభుత్వంలో ఉండింది కాబట్టి అప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అప్పుడు ఇది గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మీ అందరికీ కూడా తెలుసు, వార్తల్లో టీవీల్లో మీరు చూసే ఉంటారు. ఈ ఔటర్ రింగ్ రోడ్ ప్రైవేటు లీజుకు సంబంధించి కుదుర్చుకున్నటువంటి ఒప్పందం వివరాలు అందించండి అని చెప్పేసి ఒక సమాచార హక్కు చట్టం ప్రకారం ఒక దరఖాస్తు చేశారు. ఎవరు చేశారో కూడా మీకు తెలుసు. తెలియకపోతే నేను చెప్తాను. ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వ హయాంలో అప్పుడు ఎంపీగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు హోదాలో కూడా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. అప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఈ యొక్క ఔటర్ రింగ్ రోడ్ ప్రైవేట్ లీజుకు సంబంధించి కుదుర్చుకున్నటువంటి ఒప్పందం వివరాలు కావాలి అని చెప్పేసి ఆర్టీఐ యాక్ట్ ప్రకారము హెచ్ఎండిఏకు ఒక దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. అయితే అప్పట్లో నిర్ణీత గడువులో 30 రోజులలో ఇవ్వాలి కదా, 30 రోజులలో ఇవ్వలేదు. తర్వాత తదుపరి చర్యలకు సంబంధించి ప్రాసెస్లో కూడా పూర్తి సమాచారం ఇవ్వకపోవడంతో రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే రాష్ట్ర హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. ఏమని, ఒక సమాచార హక్కు చట్టం ప్రకారము ఒక ఎంపీ అయినటువంటి నేను సమాచారం అడిగితే కూడా ఇవ్వటం లేదు అని చెప్పేసి కోర్టుకు వెళ్ళటంతో ఆ కోర్టు ఇరువురు పార్టీలు ఎవరైతే ఉన్నారో ఇవ్వనటువంటి అధికారులకు నోటీసులు జారీ చేసి విచారించి సమాచారం ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక మాట కూడా చెప్పినట్లు గుర్తు. మరి నాకైతే ఈ యొక్క సమాచార హక్కు చట్టం ఒక ఎంపీ అడిగినా కూడా సమాచారం ఇవ్వనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి గత ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మేము అధికారంలోకి ఒకవేళ వస్తే సమాచార హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తాము అని చెప్పేసి చెప్పినట్టు కూడా నేను విన్నాను. దానికి సంబంధించి ఎక్కడో పేపర్లో ఎక్కడో విన్నట్టు నాకు గుర్తు. అయితే మరి ప్రస్తుతము సరే గత ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు టీపీసీసీ హోదాలో ఉండి కూడా ఒక దరఖాస్తు చేస్తే 30 రోజులలో సమాచారం ఇవ్వలేదు. హైకోర్టుకు వెళ్ళి కూడా ఆ సమాచారం తీసుకోవడం జరిగింది. అది వేరు. ప్రస్తుతము ఈ యొక్క సమాచార హక్కు చట్టానికి సంబంధించి సమాచార కమిషనర్లు లేనటువంటి పరిస్థితి. మరి ఈ యొక్క ప్రభుత్వము వచ్చి దాదాపు సంవత్సర కాలం కూడా పూర్తి చేసుకున్నాం మొన్ననే. మరి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క సమాచార కమిషనర్లు తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్లో సమాచార కమిషనర్లు లేకపోవటం వల్ల ఈ యొక్క చట్టం అనేది అమలు తీరు అనేది సరిగ్గా లేదు. అదేవిధంగా సమాచారం ఇవ్వటం లేదని పౌరులు సమాచార కమిషన్ వరకు వచ్చి అప్పీల్స్ పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతము ఉంది. సో ఈ నేపథ్యంలోనే మొదటగా నేను చెప్పాను కదా, ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం. సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది అని. ఎందుకు అనంటే సమాచార కమిషనర్లు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, కేంద్రాలు ఏవైతే ఉందో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు సమాచార కమిషనర్లను నియమించకపోవటం వల్ల ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద సుప్రీంకోర్టు అనేది ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ప్రధానమైనటువంటి అంశం. నేను చెప్పేది కూడా ప్రధానమైనటువంటి అంశం ఇది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు
ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆగ్రహం అనేది వ్యక్తం చేసింది కాబట్టి దానికి సంబంధించిన వార్త ఈరోజు ప్రముఖ దినపత్రికలు అయినటువంటి ఈనాడు కానివ్వండి, లేదంటే ఆంధ్రజ్యోతిలో కానీ ఒక వార్త రావడం జరిగింది. అసలు దాంట్లో ఏం జరిగింది అనేది కూడా ఒకసారి మనం చూసి తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా మనం చేద్దాం. ఓకేనా? ఇక చూద్దాం. ఒకసారి చూసినట్లయితే ఇక్కడ పత్తా లేని పౌరాస్త్రం, రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం సమాధి, చిన్నపాటి సమాచారానికి నెలల నిరీక్షణ, భర్తీకి నోచుకోని సమాచార కమిషన్, సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతరు, 1,00,000కు పైగా దరఖాస్తులు పెండింగ్, ప్రభుత్వం నుంచి జవాబుదారీతనం, పారదర్శకత కోరుకునేటువంటి పౌరులకు బ్రహ్మాస్త్రమైనటువంటి సమాచార హక్కు చట్టం తెలంగాణలో పత్తా లేకుండా పోయింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో వచ్చిన ఈ చట్టంపై గొప్పలు చెప్పే రాష్ట్ర పాలకులు అమలులో మాత్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి మనం. నిన్న కాదు, మొన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందడం సందర్భంగా సంతాపం తెలిపేందుకు ఒకరోజు అసెంబ్లీ సెషన్ అనేది నిర్వహించడం జరిగింది. మీ అందరు కూడా తెలుసు. ఈ యొక్క సంతాప సభలో కూడా, శాసనసభలో నాకు తెలిసి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ యొక్క టాపిక్ అనేది లేవనెత్తారు. ఈ యొక్క మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హయాంలోనే ఈ యొక్క సమాచార హక్కు చట్టము, పౌరులు ఎవరైనా 10 రూపాయలు కట్టి చెల్లించి సమాచారము కోరుతారో ఆ యొక్క సమాచారం పొందేందుకు వీలుగా ఒక ప్రధానమైనటువంటి సమాచార హక్కు చట్టం మన్మోహన్ సింగ్ గారి హయాంలోనే తీసుకురావడం జరిగింది అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ యొక్క శాసనసభలోనే మన్మోహన్ సింగ్ మృతి సందర్భంగా సంతాపం తెలిపేందుకు ఏర్పాటు చేసిన శాసనసభలో ఒకరోజు సమావేశం ఏదైతే జరిగిందో ఆ యొక్క సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. మరి అట్లాంటి సమాచార హక్కు చట్టానికి సంబంధించి మంచి ఏర్పాటు చేసుకున్న మంచిదే, నేను తప్పుపట్టట్లేదు. మాజీ ప్రధాని హయాంలో సమాచార హక్కు చట్టం అనేది ఒకటే కాదు, సమాచార హక్కు చట్టం కానివ్వండి, విద్యా హక్కు చట్టం కానివ్వండి, ఈ ఆధార్కు సంబంధించింది కానివ్వండి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి హయాంలోనే ఇట్లాంటి మంచి మంచి చట్టాలు కూడా రావడం జరిగింది. చాలా మంచి పరిణామం, అది నేను యాక్సెప్ట్ చేస్తాను, ఒప్పుకుంటాను. అయితే నేను చెప్పేది ఇక్కడ అంత మంచిగా శాసనసభలో గొప్పలు చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఈ యొక్క కమిషనర్లే ఇప్పటి వరకు కూడా సమాచార కమిషనర్లను ఏర్పాటు చేయనటువంటి నియమించని పరిస్థితి ఇప్పటికీ కూడా ఉంది. అందుకే ఇక్కడ నేను ఈ అంశం చూడగానే నాకు గుర్తొచ్చింది అది. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇంకా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో వచ్చినటువంటి ఈ సమాచార హక్కు చట్టంపై గొప్పలు చెప్పే రాష్ట్ర పాలకులు అమలులో మాత్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా రాష్ట్రంలో సమాచార హక్కు కమిషన్ 2 ఏళ్లుగా ఏర్పాటు కాలేదంటేనే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కమిషన్ ఏర్పాటు నియామకాలను గత ప్రభుత్వాలు సరిగ్గా పట్టించుకోకపోవడంతో లక్షల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. సమాచార హక్కు చట్టం ఉద్దేశం కూడా నెరవేరడం లేదు. ఇప్పటికీ కూడా కమిషన్లో దాదాపుగా సమాచారం ఇవ్వటం లేదు అని చెప్పేసి కూడా కమిషన్ స్థాయికి వెళ్ళినటువంటి పరిస్థితి, ఇంకా కుప్పలుగా ఆ యొక్క కేసులు పెండింగ్లో ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ రాసుకొచ్చారు. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇంకా 2 ఏళ్లలో 2 సార్లు నోటిఫికేషన్. అయితే నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ ప్రైవేట్ లీజుకు సంబంధించి ప్రభుత్వం కుదుర్చుకున్నటువంటి ఒప్పందం వివరాలు అందించండి. ఎంపీ టీపీసీసీ అధ్యక్షుడు హోదాలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సమాచార హక్కు చట్టం కింద హెచ్ఎండిఏకు ఒక దరఖాస్తు అనేది చేసుకున్నారు. ఇందుకు అధికారులు స్పందించకపోవడంతో ఆయన ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు. అంతేనా, తాము అధికారంలోకి వస్తే సమాచార హక్కు చట్టాన్ని రాష్ట్రంలో పక్కాగా అమలు చేస్తామని చెప్పి అప్పట్లో ప్రకటించారు. ఆయన అధికారం చేపట్టి ఏడాది పూర్తయినా కూడా సమాచార కమిషన్ నియామకం జరగలేదు. నిర్దిష్ట సమయంలోనే ఖాళీగా ఉన్నటువంటి సమాచార కమిషనర్ పోస్టులను భర్తీ చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏడాది క్రితమే ఆదేశించింది. కానీ నియామకాల అంశం అతీగతి లేకుండానే ఉంది. నిజానికి సమాచార కమిషనర్లు నియామకం
నియామకంపై గత ప్రభుత్వం 2023లో జూన్‌లో ఒక నోటిఫికేషన్ వేసింది. అంటే గత ప్రభుత్వము 2023లో జూన్‌లో ఒక నోటిఫికేషను కమిషనర్ల నియామకానికి సంబంధించి జారీ చేసింది. ఆ తర్వాత 2023 డిసెంబర్‌లో ప్రభుత్వము మారటం. ఆ తర్వాత మళ్ళీ సాధారణ ఎన్నికల నేపథ్యంలో నియామక ప్రక్రియ ఆలస్యమయ్యింది. అయితే ఓ ప్రధాన కమిషనర్ 6 కమిషనర్ల నియామకానికి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం గత జూన్‌లో మళ్ళీ నోటిఫికేషన్ జారీ చేసింది. చా ఆహ్, మళ్ళీ జారీ చేసింది. చాలామంది దరఖాస్తు చేసుకోగా దరఖాస్తు జోక్యం ఈ యొక్క దరఖాస్తు చేసుకున్నారు. ఈ యొక్క దరఖాస్తులో గూడా ఇక్కడ చూడొచ్చు. చాలామంది గూడా దరఖాస్తు చేసుకోగా రాజకీయ జోక్యం లేకుండా నియామకాలు జరగాలని జెప్పి సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో అధికారులను ఆదేశించారు. ఆ దిశగా కసరత్తు చేసినటువంటి అధికారులు ఓ జాబితాను సిద్ధం చేసి ఇంటెలిజెన్స్ విచారణ కూడా చేపట్టారు. కానీ నియామక ప్రక్రియ పూర్తి కాలేదు. అయితే సమాచార కమిషనర్ నియామకాల అంశంపై సుప్రీంకోర్టు మంగళవారం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. నియామక ప్రక్రియను ప్రారంభించామని, త్వరలో పూర్తి చేస్తామని ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేసింది. దీంతో త్వరలోనే కమిషనర్ల నియామకాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంవత్సరాలుగా నిరీక్షణ. సమాచార హక్కు చట్టం అమలులో తెలంగాణ అధమ స్థాయిలో ఉంది. సమాచారం కోసం పౌరులు ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. 2023 ఫిబ్రవరి నుంచి కమిషనర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ విభాగంలో కోరినటువంటి ఏ సమాచారమైనా కూడా గరిష్టంగా 30 రోజుల్లో ఇవ్వాలి. లేని పక్షంలో అతడిపై అధికారికి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అంటే ఈ యొక్క అప్పీల్ 30 రోజుల సమాచారం ఇవ్వకపోతే ఎవరైతే సమాచారం ఇవ్వలేదో ఆయన పైన ఉన్నటువంటి అధికారికి అప్పీల్ చేసుకోవాలి. అక్కడ కూడా మీకు సమాచారం రానటువంటి పరిస్థితిలో రాష్ట్ర సమాచార కమిషన్కు అప్పీల్ చేసుకోవచ్చు. లేదనంటే ఫిర్యాదు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. 2 అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ దరఖాస్తు చేసిన తర్వాత సమాచారం ఇవ్వకపోతే డైరెక్ట్గా ఫిర్యాదుకి వెళ్ళేందుకు కూడా అవకాశం ఉంటుంది. లేదు అని అంటే దరఖాస్తు చేసిన తర్వాత 30 రోజులు అయిపోతే పై స్థాయి అధికారికి అప్పీల్ చేసుకోవచ్చు. అక్కడ రానటువంటి సందర్భంలో కమిషన్ వరకు వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. ఇలా రాష్ట్ర కమిషన్ వద్ద 1,00,000కు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. మరోవైపు సమాచార హక్కు చట్టం సక్రమంగా అమలు కాకుండా గత ప్రభుత్వం కూడా అడ్డుకుంది. పౌరుల దరఖాస్తులను సమాచారం ఇచ్చే ముందు రాష్ట్ర స్థాయిలో అనుమతి తీసుకోవాలని అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశాలు ఇచ్చారు. ఈ నిర్ణయం తీవ్ర విమర్శలు పాలైంది అంటూ కూడా ఇక్కడ వార్తలో మనం చూడొచ్చు. అయితే ఈ యొక్క చట్టంలో ఏముంది అనే దానికి సంబంధించి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 7(1) ప్రకారం ప్రభుత్వ శాఖలకు సంబంధించి పౌరులు కోరినటువంటి సమాచారాన్ని గరిష్టంగా 30 రోజుల్లోపు ఇవ్వాలి. అయితే ఇక్కడ సెక్షన్ 7 సబ్సెక్షన్ 1 చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కదా. ఎవరైనా ఒక పౌరుడు దరఖాస్తు చేయాలి అని అంటే సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం ఈ యొక్క దరఖాస్తు అనేది చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఏది ఏమైనా ఇక్కడ దరఖాస్తు చేసిన తర్వాత సంబంధిత అధికారులు 30 రోజులలో సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇవ్వనటువంటి సందర్భంలో ఆ యొక్క అధికారి ఎవరైతే ఇవ్వలేదో ఆయన పైన ఉన్నటువంటి అధికారికి అప్పీల్ చేయాలి. మొదటి అప్పీల్ అంటాం దీన్ని. అప్పీల్ చేసిన తర్వాత వాళ్ళు కూడా సమాధానం ఇవ్వకపోతే అప్పుడు సమాచార కమిషన్కు మనం అప్పీల్ చేసుకోవడానికి రెండవ అప్పీల్ అని చెప్పేసి ఉంటుంది. అప్పీల్ చేసుకోవాలి. అప్పుడు కమిషనర్ ఈ యొక్క అప్పీల్ను విచారించి సమాచారం ఇప్పించడము, సంబంధిత అధికారుల మీద తగు చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సమాచారాన్ని సకాలంలో ఇవ్వనటువంటి సందర్భంలో కూడా ప్రజా సమాచార అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద గరిష్టంగా 25,000 జరిమానా విధించడానికి కూడా క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవడానికి సమాచార కమిషనర్కు ఆ యొక్క అధికారం అనేది కూడా ఉంటుంది. ఇది చట్టం ప్రకారం సమాచారం ఎట్లా తీసుకోవాలి అని చెప్పేసి 3 స్టేజెస్ ఉంటాయని చెప్పేసి ఇక్కడ వివరించారు. మొదటిది దరఖాస్తు చేసుకోవడం, 30 రోజుల సమాచారం ఇవ్వకపోతే మొదట అప్పీల్ చేసుకోవడం, అక్కడ కూడా 30 రోజుల సమాచారం ఇవ్వనటువంటి సందర్భంలో రెండో అప్పీల్ అనేది
సమాచార కమిషన్కు అప్పీల్ చేసుకోవడం. ఇది 3 స్టేజెస్ అన్నట్టు. దరఖాస్తు, మొదటి అప్పీలు, రెండవ అప్పీల్. దానికి సంబంధించి ఇక్కడ వివరాలు ఇచ్చారు. సరే, ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఈ వార్తలో మనకు తెలుస్తున్నది ఏంటంటే, సమాచార హక్కు చట్టం అనేది సమాచార కమిషనర్లు లేకపోవటం వల్ల కూడా ఈ యొక్క చాలా కూడా సమాచారం 30 రోజులలో పౌరులకు సమాచారం అందటం లేదు అనే పరిస్థితి అయితే మనకు ఇక్కడ కనబడతా ఉంది. దానికి నిదర్శనము సమాచార కమిషన్లో ఉన్నటువంటి అప్పీల్లే దానికి నిదర్శనము అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా గత ప్రభుత్వంలో కూడా ఈ యొక్క సమాచారం అనే హక్కు చట్టం అనేది చట్టం ప్రకారం 30 రోజులలో సమాచారం ఇవ్వకుండా తొక్కిపెట్టేశారని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు. దానికి కూడా నిదర్శనం ఏంటి, అప్పుడున్నటువంటి ఎంపీగా ఉన్నటువంటి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే సమాచారం అడిగారో ఇవ్వనటువంటిది కూడా మనం ఉదాహరణగా ఇక్కడ చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వ హయాంలో కూడా ఈ యొక్క చట్టం అనేది అమలు కాలేదు. ఎందుకు అనంటే అక్కడ ఇప్పుడు ఈ రింగ్ రోడ్డుకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు ఒక సమాచారం అడిగారు, 30 రోజుల సమాచారం ఇవ్వలేదు. ఒక ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు సమాచారం ఆర్టీఐ యాక్ట్ ప్రకారం అడిగితే అప్పుడున్నటువంటి ప్రభుత్వము ఇవ్వనటువంటి సందర్భంలో హైకోర్టుకి వెళ్ళినటువంటి ఘటన కూడా మనకి ఇక్కడ చూడొచ్చు. మరి అప్పుడు సమాచారం చట్టం అనేది ఇవ్వటం లేదని హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి రాగానే మేము ఈ యొక్క చట్టాన్ని, సమాచార హక్కు చట్టాన్ని పకడ్బందీగా మేము అమలు చేస్తాము అని చెప్పేసి కూడా ప్రకటించారు అని చెప్పేసి మనం ఇందాక ఇక్కడ చూసాం. మరి ఈ యొక్క ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారే సీఎంగా ఉన్నారు ప్రస్తుతానికి. మరి ఇప్పటి వరకు కూడా సంవత్సర కాలం అవుతున్నా కూడా ఇప్పటి వరకు దరఖాస్తులు తీసుకున్నారు. ప్రస్తుతం మరి సమాచార కమిషనర్లు సంవత్సర కాలం అవుతుంది, ఇప్పటి వరకు కూడా కమిషనర్ల నియామకం అనేది జరగకపోవడం వల్ల ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఈ యొక్క సుప్రీంకోర్టు అనేది ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇమీడియట్గా ఈ యొక్క కమిషనర్ల నియామకానికి సంబంధించి చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఇక్కడ ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా మనం ఇక్కడ దీని ద్వారా ఈ వార్త ద్వారా మనకైతే తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా పౌరులకు ఈ యొక్క నిర్ణీత గడువులో సమాచారం అందాలి అని చెప్పేసి అని అంటే నియమ నిబంధనల మేరకు కమిషన్ ఒకవేళ లేనటువంటి పరిస్థితిలో కూడా ప్రతి కార్యాలయంలో కూడా ఈ యొక్క పౌర సమాచార అధికారులు ఉంటారు కదా, వాళ్ళు నిర్ణీత గడువులో సమాచారం ఇవ్వాలి. మరి సమాచార కమిషన్ లేదులే, మమ్మల్ని ఎవరేం చేస్తారు అనే పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది. 30 రోజులలో సమాచారం ఇవ్వటం లేదు. సంవత్సర కాలం తర్వాత మీరు అడిగిన సమాచారం ఆఫీస్కి వచ్చి ఇట్లా తీసుకోండి, డబ్బులు పేమెంట్ చేసి, అది కూడా నిబంధనలకు విరుద్ధంగా. మరి నేను ఒక ఉదాహరణ చెప్పాను. మొదటగా దరఖాస్తు చేస్తే 30 రోజులలో సమాచారం ఇచ్చినట్లయితే అందుకు తగినటువంటి సమాచార రుసుమును మనం పేమెంట్ చేసి సమాచారం తీసుకోవాలి. కానీ 30 రోజులలో సమాచారం ఇవ్వటం లేదు, కనీస స్పందన కూడా లేదు. దాదాపుగా సంవత్సర కాలం అయిన తర్వాత సంబంధిత అధికారుల నుంచి మీరు అడిగిన సమాచారం ఇలా ఉంది, కార్యాలయం యొక్క పనివేళల్లో కార్యాలయం దగ్గరికి వచ్చి మీరు రుసుము చెల్లించి సమాచారం తీసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు అని చెప్పేసి అని అంటే మరి చట్టం పట్ల నిబంధనలు వాళ్ళకే, ఇప్పుడు చట్టం పట్ల అందరికి కూడా అవగాహన ఉండాలి. ఇంకా సమాచారం ఇచ్చేటువంటి ప్రజా సమాచార అధికారులకు ఖచ్చితంగా ఈ యొక్క చట్టం మీద అవగాహన ఉండాలి. మరి వీళ్ళు ఈ విధంగా రెస్పాన్స్ ఇచ్చారు అని అంటే వాళ్ళకు అవగాహన లేనట్ట, లేకపోతే సమాచారం ఇవ్వకూడదనే నెపంతో ఈ విధంగా అమౌంట్ పేమెంట్ చేయండి, తీసుకోండి అని చెప్పేసి ఒక సంవత్సర కాలం తర్వాత ఈ విధంగా స్పందించడం అనేది ఏ విధంగా అర్థం చేసుకోవాలో మీరే ఒకసారి ఊహించుకోవచ్చు. ఆ ఊహను మీకే వదిలేస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రస్తుత ప్రభుత్వంలో కానీ ఈ యొక్క సమాచార హక్కు చట్టం అనేది పటిష్టంగా అమలు కావటం లేదు అని చెప్పడానికి ఒక నిదర్శనం అయితే నిన్న ఈ యొక్క సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. ఏది ఏమైనప్పటికీ త్వరలో ఈ యొక్క కమిషనర్ల నియామకం కూడా చేపడతామని సుప్రీంకోర్టుకు తెలిపినట్టుగా కూడా మనకు ఒక వార్తలు మనం ఇక్కడ చూడడం జరిగింది. సరే, ఏది ఏమైనా మనం మంచిగా కోరుకుందాం, పాజిటివ్గానే కోరుకుందాం. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఈ యొక్క సమాచార కమిషనర్లను వీలైనంత తొందరగా కూడా కమిషనర్లను ఏర్పాటు చేసి ఈ యొక్క రాష్ట్రంలో సమాచార హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ యొక్క వైఎస్టీవీ తరపున ప్రజల తరపున కోరుతున్నాం. మరో వీడియోతో, ఈ వీడియోలో మీకు ఈ వీడియో ఏమనిపించింది అనే దానికి సంబంధించి మీరు కామెంట్ కూడా మీరు చేయొచ్చు.
ఒకవేళ నేను ఏదైనా పొరపాటు చెప్పినట్లయినా కూడా మీరు కామెంట్ చేయొచ్చు. దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇబ్బంది ఏమీ లేదు. ఇంకా ఏదైనా సమాచారం మీకు కావాలి దీని మీద అని చెప్పేసి అంటే కూడా నేను అందించడానికి సిద్ధంగా ఉన్నా. దీని మీద ఒక మంచి సమాచారాన్ని మీకు అందించానని చెప్పేసి అయితే నేను భావిస్తున్నాను. మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో వీడియో తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.